అంటే ఆ ప్లేస్లోగా ఏ ప్లేస్లో ఒక తెలియట్లేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో కనపడట్లా గడిచిన కొన్ని వారాలుగా. మరి మీకేమైనా ఈ సాయి దత్ అనే అతను మాత్రం మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి పనిచేశాడట అడ్వైజర్గా. తెలంగాణ బీజేపీకి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో బీజేపీకి పనిచేశాడట. ఈ మోహన్ సాయి దత్ని ఇప్పుడు పార్టీకి సలహాదారుగా తీసుకున్నారు. ఏంటి దీంట్లో ఉన్న ఈక్వేషన్ ఏంటి, మీకేమన్నా అర్థమవుతోందా? ఒకటండి, సజ్జల రామకృష్ణారెడ్డి అదృశ్యం కావడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే ఆయన 4.5 సంవత్సరాల పాటు పార్టీని ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో ధ్వంసం చేయాలో ఆ స్థాయిలో ధ్వంసం చేశాడు. అంటే ఆయన ధ్వంసం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? మీకు అర్థమైనంత నాకు అర్థమైనంత కూడా జగన్ గారికి అర్థం అవుతా? ఒకటి ఇప్పుడు నడిచిన వాడు రామభద్రుడు, నడిపించిన వాడు రామభద్రుడు సేమ్. అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టి ఆయన దోచుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు. అధికార యంత్రాంగంలో ధనంజయ రెడ్డి పెట్టాడు, పార్టీ యంత్రాంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టి పార్టీ పదవి ప్లస్ గవర్నమెంట్ పదవి ఇచ్చాడు. ఇస్తే ఎమ్మెల్యేలందరికీ ఎవరైనా వెళ్తే అన్న సంగతి చూడనివాడు. ఏదైనా గొడవ వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఇది దందాగిరి, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని దందాగిరి చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి పడుకున్నాడు. వీరికి హోమ్ మినిస్టర్ 2 లేడీస్ని పెట్టినా మొత్తం అధికారం అంతా చలాయించింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ మీరు జత్వానీ కేసు తీసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సజ్జన చిందాలు వచ్చి చెప్తే ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రైమ్ అక్యూజ్డ్. గవర్నమెంట్ లో జరిగిన అరాచకాలకు కానీ గవర్నమెంట్ లో జరిగిన అవినీతికి కానీ జగన్మోహన్ రెడ్డికి చేతి మట్టనుకోకుండా చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి చేతి నిండా మట్లే. నీకు గతంలో 4-5 నెలల క్రితం మీకు చెప్పా, నెల్లూరు జిల్లాలో వాడ్జ్ మైనింగ్ అంతా చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి బినామీలు పెట్టుకుని. అంటే అతను దోచుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అతను దోచిన దాంట్లో వాటా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. మీరు 2014 వరకు తెలుగుదేశం పార్టీ అతన్ని 14 లక్షల కోట్లు తిన్నాడు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు. ఎందుకంటే అతని మీద వచ్చిన ఛార్జెస్ 43,000 కోట్లు అని సిబిఐ తెలిస్తే ఆయన 1,00,000 కోట్లు అన్నాడు కాబట్టి 1,00,000 కోట్లు సంపాదించాడు. అది దానికి అన్ని వర్గాలు వాడుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మహామేధావి కాదు సార్. 1983లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు గజ్జల మల్లారెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ తయారు చేసిన వ్యక్తి ఆయన భావాలు కమ్యూనిస్ట్ భావాలైనా ఆయన రాసింది తెలుగుదేశం మేనిఫెస్టో. ఈ విషయం అతను ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్ష్యంగా మన జర్నలిస్టు శాస్త్రి గారు సజీవంగా ఉన్నారు. ఆయన చాలాసార్లు చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి చూడండి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆయన ధ్వంసం చేయబోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణ అంటే కాదు ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు మీరు చెప్పిన మన ప్రసాద్ సారీ అమ్మా ప్రసాద్ గారు చెప్పిన, గోసాల ప్రసాద్ గారు చెప్పిన, ఇంకొకరు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ అన్నీ కూడా గతంలో లేకపోతే ఈ టీడీపీ అప్పుడు చేసిన, వైసీపీలోకి వచ్చి చేసిన, మీడియా మ్యాన్గా చేసిన, లేకపోతే ఇంకోటైనా ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలో అన్ని రకాలు చేశాడు. ష్రూడ్ పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అంటే ఒక రాజకీయ పార్టీకి ఒక అడ్వైజర్గా ఎలా ఉండాలో అలాగే ఉన్నట్టు కదా. కాకపోతే కాస్త హింసా ప్రవృత్తి లేకపోతే హింసాత్మకమైన ఆలోచనలు ఇలాంటివి ఉండి ఉంటాయి. ఒక్క నిమిషం ఇలాంటివి ఉండి ఉంటాయి. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడిన వ్యక్తి అయి ఉండాలి కదా ఖచ్చితంగా. లేకపోతే అంత నమ్మడు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎందుకు పక్కకు పోయాడు అసలు, లేకపోతే అతనే తప్పుకున్నాడా? బికాజ్ ఈ కేసులు మీరు అన్నట్టు ప్రభుత్వంలో ఏ అవినీతి బాగోతాన్ని తీసినా, ఏ స్కాముని తీసినా, ఏ మాఫియాని తవ్వినా, ఏది తీసినా ఆయన పేరే ముందుంటుంది. అందుకని నీట్గా కన్వీనియంట్గా తప్పుకుని ఉంటాడా? ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి 3 వ్యక్తులే ప్రత్యక్షంగా సాక్షులు. 1 ధనంజయ రెడ్డి, 2 సజ్జల రామకృష్ణారెడ్డి, 3 విజయసాయి రెడ్డి. ఈ 3 మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో
అవసరమైన మేరకు ధ్వంసం చేశారు, అవసరమైన మేరకు లాక్కున్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, వాడు ఐఏఎస్ ఆఫీసర్ 165 మందిలో మీరు ఇంటర్వ్యూ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ దగ్గర పడిగాపులు పడిన ఆఫీసర్లు డజన్ కొద్ది ఉన్నారు. అంటే ఆయన యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక బొమ్మను పెట్టి అడ్డం పెట్టి చేశాడు. చేస్తే చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి రాలేదు, ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డికి, ధనంజయ రెడ్డికి వచ్చింది. అంటే అధికార యంత్రాంగంలో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, నేను చెప్తా, ఒక ఐఏఎస్ అధికారిని తాడేపల్లి ప్యాలెస్లో 3 గంటలు నిలబెట్టారు. అంటే సాటి ఐఏఎస్ అధికారిని ఒక ఎంపీతో మాట్లాడినందుకు తాడేపల్లి పిలిపించి 3 గంటలు నిలబెట్టారు. ఆవిడ మహిళా కలెక్టర్. అసలు అది హ్యూమన్ రైట్స్ కమిషన్కో లేదా డిఓపిటీకి వెళ్తే ఈ గవర్నమెంట్ ఏమైపోయింది అంటే, మీరు చాలా కాలం మీరు అబ్జర్వ్ చేయండి, 4.5 సంవత్సరాలు